జనరల్గా మాకు ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక కిడ్నీ పేషెంట్ ఆమె తొక్కలూరు నుంచి నూజివీడు గ్రామం, నూజివీడు నియోజకవర్గం నుంచి కిడ్నీస్ ప్రాబ్లం ప్లస్ బ్లడ్ కూడా 4% ఉందని ఉంటే ఆల్మోస్ట్ వారం 10 రోజుల నుంచి అడ్మిట్ చేసుకోకుండా మినిమం ఎంపతి లేదన్న కంప్లైంట్ వస్తే జర్నలిస్ట్ ఒకరు మనకి సమాచారం ఇస్తే అసలు ఎందుకు అట్లా జరుగుతుందనేది కనుక్కోవడానికి సూపరింటెండెంట్ దగ్గరికి వచ్చాం. అంటే మేబీ ఏమన్నా వారం 10 రోజులు చేర్చుకోపోవడానికి రీజన్ ఏదన్నా హాస్పిటల్లో బెడ్లు ఖాళీగా ఉండకపోవడం వలన లేదా అధికారుల నిర్లక్ష్యం అనే దాని మీద వచ్చి ఆయనకి రిప్రజెంట్ చేసాం మొత్తం కూడా. సో అడిగితే బెడ్లు ఏమీ ఇబ్బంది లేదు, వేకెంట్గానే ఉన్నాయి కిడ్నీలు. బట్ అధికారుల కింద నిర్లక్ష్యంగా మనకి కనబడుతున్న పరిస్థితుల్లో. రెండోది ఆమ్ ఆద్మీ పార్టీగా మేము గవర్నమెంట్ హాస్పిటల్ స్ట్రెంత్ అవ్వాలనేది మేము కోరుకుంటాం. ఎందుకంటే మా అజెండాలో కీ అజెండా అదొకటిను, గవర్నమెంట్ స్కూల్ కూడా అజెండా ఉంది. ఇతను విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జ్ కాబట్టి మేము రెగ్యులర్ విజిట్గా ఎవ్రీ వీక్ చేస్తాం. ఇక్కడ మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంది, మీరు ఏ పథకాలకైనా నిధులు పెట్టండి. ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ హాస్పిటల్కి కార్పొరేట్ లెవెల్లో ఉండాలి. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండాలి. ఒక ఎమ్మెల్యే కుదిరితే ఇక్కడే మీరు కూడా ఆపరేషన్ చేయించుకునేటట్టు ఉండాలి. ఎంపీ గారు కూడా వచ్చారు, మీరు కూడా ఇక్కడ చేయించుకోండి. కుదిరితే మేము కూడా సో ఇక్కడే హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేయించే పరిస్థితి ఉండాలి. మనందరం కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేయించుకుంటేనే కలెక్టర్ కానీ ఆఫీసర్లు అందరూ కానీ ప్రజలకు కూడా అదే ఉంటుంది. రెండోది ఎంపతి ఉండాలి. హాస్పిటల్లో ఉండాల్సింది ఎంపతి. అంటే పేదవాడు ప్రాణం గాల్లో కాదు. ఎందుకంటే ఆమె ఒకవేళ ఏదన్నా జరగరాని జరిగితే 2 పిల్లలు, అతను కూడా టాపీ మేస్త్రి కాబట్టి కుటుంబాన్ని రోడ్డు మీద పడేసిన వాళ్ళు అవుతారు. ఒకవేళ అదే జరిగి ఉంటే మటుకు సీరియస్గా ఇష్యూ అయ్యింది. కాబట్టి గవర్నమెంట్ కూడా మేము చెప్తా ఉంది, ఇలాంటి చిన్నయే గవర్నమెంట్ని దెబ్బతీసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇలాంటి సీరియస్గా తీసుకొని అసలు ఆ 10 రోజులు ఎందుకు ఆమెను అడ్మిట్ చేయకుండా ఉండాల్సి వచ్చిందనేది గట్టిగా మీరు చర్యలు తీసుకొని ముందు స్టాఫ్కి కూడా వాళ్ళ హక్కులు, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులు అంటే ప్రజల కోసం పనిచేయాలి, ఇసుకోకుండా ఉండాలనేది మేము కోరుతున్నాం. అందువల్ల ఎవ్రీ వీక్ కూడా ఇది ఒక రెగ్యులర్ విజిట్ మాది. సో ఎవ్రీ వీక్ వస్తాం. ఇక్కడ ఏదైనా సమస్యలు ఉంటే మేము డిఓ నెంబర్ కూడా తీసుకున్నాం, వాళ్ళకి డైరెక్ట్ కంప్లైంట్ చేస్తాం. సో ఇదే కాదు, రాష్ట్రంలో మేము అన్ని హాస్పిటల్ని కూడా గవర్నమెంట్ హాస్పిటల్ని స్ట్రెంథన్ చేయడానికి రేపు బడ్జెట్లో నిధులు పెట్టండి అనేది మేము కోరుతాం. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ అత్యంత దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా ఐసీయూలో కరెంట్ ఉండదు, ఐసీయూలో ఆక్సిజన్ ఉండదు, లాక్కెళ్ళటానికి ట్యూబీలు ఇవన్నీ ఉండవు. చెప్పడానికి ఎమ్మెల్యే ఎంపీలు వచ్చేసి షో చేసి వెళ్తున్నారు కానీ మరి రియల్గా డబ్బులు లేవు. వాళ్ళు కూడా హాస్పిటల్ స్టాఫ్ కూడా ఏం చేయలేని పరిస్థితి. ఇది ప్రభుత్వమే చేయాలి. చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి పెట్టి అట్లీస్ట్ కొంత ఒక ఫేజ్లో వెళ్ళే విధంగా కాకుండా బడ్జెట్లో రేపు అత్యధిక ప్రాధాన్యత వైద్యానికి ఇవ్వాలి, అలాగే విద్యకు కూడా ఇవ్వాలి. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఈరోజు హాస్టల్ దారుణంగా ఉన్న పరిస్థితి ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటళ్ళు, గవర్నమెంట్ స్కూల్స్ ఈ రెండింటికి సింహభాగం మీరు బడ్జెట్లో నిధులు కేటాయించి అప్పుడు మీరు పథకాలు అమ్మఒడి, తల్లిఒడి, అక్కఒడి మీ ఇష్టం వచ్చింది ఇచ్చుకున్నా మాకేం అభ్యంతరం లేదనేది ఆమ్ ఆద్మీ పార్టీగా తెలియజేస్తున్నాం. అలా లేని పక్షంలో నిరంతరం మేము మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాం, ప్రశ్నిస్తూ ఉంటాం. మేము ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షంగానే ఇక్కడికి వచ్చాం, మేమేమి రాజకీయం కోసం రాలేదనేది మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఎంపీ గారికి తెలియజేస్తుంది, మీరు ఇక్కడే ట్రీట్మెంట్ తీయించుకోండి ఏదన్నా. మీ పిల్లలు కూడా, మీ ఫ్యామిలీ కూడా ఇక్కడే చేయించుకుంటాం కానీ అలవాటు చేసుకుంటే ఇది మారుతుంది. అలాగే స్టాఫ్ కూడా చేంజ్ అవుతుంది, స్టాఫ్లో ఎంపతి పెరుగుతుంది అనేది మేము మీ అందరికి కూడా చెప్పదలుచుకుంటున్నాం. మేము కూడా అదే చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నేను హరికృష్ణ, విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జ్ని. ఒక ఇష్యూ మీద ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్కి విజిట్ చేయడానికి వచ్చాను. సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఇష్యూ ఆయనకి తెలియజేసి పలానా ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండండి. విద్యా వైద్యం అనేది మా ఆమ్ ఆద్మీ తరపున నిరంతరం ఎప్పుడు దానికోసమే పనిచేస్తాం. జీరో టాలరెన్స్ ఇన్ కరప్షన్ కూడా మా మెయిన్ ఎజెండా. దాని మీద పనిచేస్తామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.